హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సురేష్ రాజేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అయితే వాళ్ళు ఇద్దరు వ్యాపారం పెట్టి లాస్ అయిపోతారు. అయితే లాస్ ఎందుకు అయిపోతారంటే సురేష్ వల్ల. సురేష్కి కోపం ఎక్కువ, ప్రతిదానికి చిరాకు కోపం పడుతుండడం వల్ల రాజేష్కి కూడా ఆ ఎఫెక్ట్ పడి లాస్ అయిపోతారు. అయితే ఇద్దరు సరే మన ఊరు వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోతారు. వెళ్తే అక్కడ సురేష్కి ఇంకా కోపం తగ్గదు, చాలా కోపంతో ఉంటాడు. అయితే రాజేష్ చాలా శాంతిమూర్తి కదా, వాళ్ళ అన్న అంటాడు, నా దగ్గర భూమి ఉంది, మీ ఇద్దరు కలిసి వ్యాపారం చేయండి, అదే భూమి మీద మీరు పండించుకోండి అని చెప్తాడు. సరే అని చెప్పి భూమి నేల చూస్తారనమాట. అలానా భూమి అప్పు చెప్తాడు. వీడికి ఒక భూమి, వాడికి ఒక భూమి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత పెద్దోడికి భూమి ఇచ్చిన భూమి చిన్న గడ్డి మొలక కూడా మొలవదు. చిన్నోడికి ఇచ్చిన భూమి పొలాలు వస్తాయి, ప్రతి ఒక్కటి జొన్న నారు అన్నీ వేస్తాడు. ప్రతి దగ్గర ప్రతి పంట వేయడం వల్ల అది చాలా పచ్చగా చాలా బాగుంటుంది. అది రావడం వల్ల పెద్దోడు అంటాడు, ఇదేంటి నాన్న, వాడికేమో పండింది ఇస్తావు, నాకేమో ఏది రాని నేలనిచ్చావు అని అంటే వాళ్ళ నాన్న ఒకటే అంటాడు. ఇప్పుడు వాడు కోపపడ్డు, నువ్వు ప్రతిదానికి కోపపడతావు, చిరాకు పడతావు. అప్పుడు నీ దగ్గరైనా నువ్వు ఎంత మంచి చేసినా సరే ఆ మంచి నిలబడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అదే తమ్ముడి దగ్గర అసలు కోపమే లేదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ప్రతిదాన్ని వింటాడు, ప్రతి మాటకి జవాబు చెప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి వాడికి ఆ భూమి ఇచ్చాను. నువ్వు ఎప్పుడు చిరాకు పడుతూ ప్రతి ఒక్కరి మీద అస్సలు మాట వినకుండా చేస్తావు. ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు కోప్పడితే నీ చుట్టూ ఏమీ ఉండదు, నీకంటూ విలువ ఉండదు. అది నువ్వు శాంతంగా ప్రశాంతంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే దాని పని అవుతుందని చెప్తాడు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఆలోచనలో పడతారు. అంటే పెద్దోడు ఆలోచిస్తాడు, నువ్వు కోపడుతున్నావు కాబట్టి ఈ నేల మీద ఏమీ పండదు. ఎందుకు పండదు? కోపం ఉన్న చోట ప్రేమ ఉండదు. అంటే ఎవరు నీ చుట్టుపక్కల ఉండరు, ఎప్పుడు చిరాకు పడుతూ అందరితో మాటలు అదే ఈ ఇద్దరికి ఉన్న తేడాని చెప్తాడనమాట. నీ భూమిలో గడ్డి ఎలా మొలగలేదు అంటే నీకు ఆలోచన లేదు, కోపం ఉంటే ఆలోచన ఉండదు. అదే కోపం లేకుండా ప్రశాంతంగా ఏదైనా ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి నువ్వు కోపడతావు. తమ్ముడు ఎంత పెద్ద ఆపద వచ్చినా కూడా దేనికి లొంగకుండా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు అని అన్నాడు. అనుభూతాడికి సరే నాన్న, నన్ను క్షమించు నాన్న, నేను ఎప్పుడు ఎవరి మీద కోపడను, నాకు బుద్ధి వచ్చిందన్న అని అంటాడు సురేష్. అప్పుడు రాజేష్ కూడా అవును నాన్న, అన్నయ్య మారాడు నాన్న అని అంటే సరే మీ ఇద్దరికి ఒకేలాంటి పంట ఇచ్చాను, కాకపోతే వీడి కోపంతో ఆ పంట ఏం పంట వేస్తున్నాడో వాడికే తెలియట్లేదు అనేసి అన్నాడు. అయితే అవి రాళ్ళు తెచ్చి వేసావు, నువ్వు ఏవో కాయలన్నీ తెచ్చి వేసావు, అవి రాళ్ళు ఎప్పటికైనా మొలుస్తాయా? మొలవు. కాబట్టి విత్తనం వేస్తే మొక్క వస్తుంది. అలాగే నీటిలో మార్పు వస్తే కనుక నాకన్నా సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరని హరీష్ అంటే సురేష్ రాజేష్ వాళ్ళ నాన్న ఎప్పుడు ప్రశాంతంగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఈ కథ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.